అప్రూవ్డా కాదా పాలసీ? క్యాబినెట్ అప్రూవ్ కాకుండా అమలే కాదు కదా. ప్రైవేట్ మద్య దుకాణాలు ఎట్టబోతే బార్ ఎట్టబోతుంది? దాంట్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంది ఏంటి? ప్రభుత్వ మద్య దుకాణాలు అనేటటువంటిది. రెండవది, టెండర్లు ఏమన్నా గోల్మాల్ జరిగిందా? ఏది ప్రభుత్వం టెండర్లు పిలవకుండా సప్లై చేసిందా? చేసింది అది. ఇప్పుడు కూడా అదేగా జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా టెండర్లు పిలిచి మద్యం అమ్ముతున్నారా? ఒకటికి ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారు, ఒకటికి ఆర్డర్లు తక్కువ ఇచ్చారు. ఇదేమన్నా యూనిఫామ్ సివిల్ కూడా అందరికీ ఇది వర్తించడానికి. ఇప్పుడు ఒకడు బీరు తాగుతాడు, ఒకడు చీఫ్ లెక్కర్ తాగుతాడు, ఇంకోటి విస్కీ తాగుతాడు. ఏది ఎక్కువ తాగుతున్నారో అదే ఆర్డర్ ఇస్తారు. కానీ కంపెనీలు ఉన్నాయి కదా, గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది కదా అని అన్ని కంపెనీల దగ్గర సమానంగా కొనాలనే ఉన్న రూల్ ఉందా? డిమాండ్ ఏది ఉందో దాన్నే కొంటారు. అది వ్యాపారపరంగా ఉండేటటువంటిది, అది ఎక్సైజ్ శాఖ చూసుకుంటుంది. దాంట్లో ఏముంటుంది నేరం? నాకు అర్థం కాల. ఇక్కడ వాటిట్లో పాలసీలో ద్వారా నేరం అని నిరూపించడానికి ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ పదజాలాలు. కోర్టుల్లో టెక్నికల్ పదజాలాలతో నాటకాలు నడుస్తూ ఉంటాయి. ఆ నాటకమే ఇదంతా. వాస్తవంగా సరిగ్గా జడ్జీలు సీరియస్గా తీసుకుంటే 10 నిమిషాల్లో పోతాయి ఈ కేసులు. కానీ జడ్జీలని మతలబ్ చేయడానికి ఇట్లాంటివి వాడతారు. సార్ ఇంకా అది ఎంక్వైరీ చేయాలి, ఇది ఎంక్వైరీ చేయాలి. ఇట్లా భారతదేశంలో జ్యుడిషియరీని వీళ్ళు ఆడే ఆటతో, లీగల్గా వీళ్ళు ఆడే ఆట ఏదైతే ఉంటుందో పోలీసింగ్ ద్వారా, వాటి వల్లనే లిటిగేషన్స్ దశాబ్దాలుగా కేసులు నడుస్తున్నాయి. ఇన్ని రోజులు సాగుతున్నాయి. నీకు నీ చేతిలో ఏమన్నావు? డబ్బులు అతను తిన్నాడు, ఇదిగో ఇన్ని వందల కోట్ల రూపాయలు అతని అకౌంట్లో ఉన్నాయి, లేదా ఇంత పట్టుకున్నాం. నిరూపణ అయిందా? ఏం లేదు కదా. క్యాష్ ఏమైనా పట్టుకున్నారా? లేదు కదా. రాజకేశిరెడ్డి వ్యాపారంలో ఉన్న